చాలా చక్కటి అవకాశాన్ని వాతావరణాన్ని దేవుడు మనకిచ్చాడు. ఈ బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరూ కూడా చాలా అలర్ట్ గా దేవుని వాక్యాన్ని లేఖనాలు అలా ఉన్నాయా లేదా పరిశీలించి మీ మెదడుకి పొదును పెట్టే వ్యక్తులుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడు, ఈరోజు బైబిల్ స్టడీలో కొన్ని విషయాలు మన పరిశుద్ధ గ్రంథం, మన బైబిల్ అంటూ ఉన్నాం. మన చేతిలో ఉండే బైబిల్ పరిశుద్ధ గ్రంథం. పరిశుద్ధ గ్రంథముని మరి ఆ ఏ భాషల్లో రాయబడి ఉంది ఆ గ్రంథం అని మనం చూసుకుంటే, పాత నిబంధన గ్రంథము హెబ్రీ, అరబిక్ భాషల్లో రాయబడి ఉంది. కొత్త నిబంధన కూడా గ్రీకు భాషల్లో రాయబడి ఉంది. ఈ బైబుల్ అని ఎందుకు పేరు వచ్చిందంటే, బైబుల్ అనే పదం ఎలా వచ్చింది అంటే, బిబ్లియా అను గ్రీకు పదము నుండి బైబుల్ అనే పదం వచ్చింది. మరి బిబ్లియా అను పుస్తకాల కలియక అని అర్థం. మరి అలాగే బైబుల్ను ఎవరు రాశారు అంటే, పరిశుద్ధాత్మ వలన ప్రేరేపింపబడి ప్రవక్తలు బైబుల్ని రాసినట్టుగా మనం లేఖనాలు చూస్తూ ఉన్నాం. ఆ లేఖనాల్లో మనం చూసుకున్నట్టయితే బైబుల్ ఎంతమంది రాశారంటే 40 నుండి 45 మంది దాకా రాశారు. బైబుల్ రాయడానికి మొత్తం కాలం ఎన్ని సంవత్సరాలు పట్టింది? పాత నిబంధన రాయడానికి 1400 సంవత్సరం కాలం పట్టింది. కొత్త నిబంధన రాయడానికి 100 సంవత్సరం కాలం పట్టింది. దాదాపు రెండు కలిపితే 1500 సంవత్సరం కాలము పట్టింది అని లేఖనాలు చూస్తాం. మనము పాత నిబంధన గ్రంథం గురించి, అలాగే కొత్త నిబంధన గ్రంథం గురించి, వాళ్ళు ఎవరు రాశారు, ఏ భాషలో తర్జుమ చేయబడి ఉన్నది, భాషాంతరము చేయబడి ఉన్నది అనే విషయాలు మీరు విన్నారు. మరి అలాగే చూసుకుంటే ఈ పరిశుద్ధ గ్రంథములో నుండి మనం కొన్ని విషయాలు మనం లేఖనాలు పరిశీలిద్దాం. అలాగే చూసుకున్నట్టయితే మనకు పరిశుద్ధ గ్రంథం అని చెప్తూ ఉన్నాం. పరిశుద్ధత అను మాట పాత నిబంధనలో ఎన్నిసార్లు ఉంది అని మనం చూసుకున్నట్టయితే 830 సార్లు ఏ మాట? పరిశుద్ధత అను మాట పాత నిబంధనలో మనకు కనిపిస్తుంది. మరి అలాగే కొత్త నిబంధన కూడా మనం చూసుకున్నట్టయితే పరిశుద్ధత అను మాట కొత్త నిబంధనలో కూడా మనం చూసుకున్నట్టయితే 250 సార్లు ఏ మాట అంటది? పరిశుద్ధత అను మాట కొత్త నిబంధనలలోనూ 250 సార్లు రాయబడి ఉంది. జాగ్రత్తగా వినాలండి. మరి అలాగే చూసుకున్నట్టయితే యెహోవా అను మాట ఏమంట? యెహోవా అనే మాట ఎన్నిసార్లు ఉంది అన్నిటి మనం చూసుకుంటే మరి 7000 సార్లు ఏ మాట? యెహోవా అను మాట 7000 సార్లు ఉందంట. దేవుడు మాట్లాడను అను మాట ఎన్నిసార్లు ఉంది అని మనం చూసుకున్నట్టయితే 3000 సార్లు ఉంది. ఎన్నిసార్లు అంటే 3000 సార్లు. మరి అలాగే ప్రభువును అను మాట ఏమంట? ప్రభు అను మాట ఎన్నిసార్లు ఉంది అంటే 1855 సార్లు. మరి 7 అన్న సంఖ్య బైబుల్లో ఎన్నిసార్లు ఉంది అంటే 120 సార్లు రాయబడి ఉంది. ఏ మాట? 7 అనే సంఖ్య బైబుల్లో 120 సార్లు రాయబడి ఉంది. విశ్వాసము అను మాట యెహోవాను సువార్తలు అనే మాట 90 సార్లు రాయబడింది. మారు మనసు పొందుడి అని కొత్త నిబంధనలో ఎన్నిసార్లు ఉందంటే 70 సార్లు మనకు కనిపిస్తూ ఉంది. ఇదిగో అను మాట ప్రకటన గ్రంథములో 26 సార్లు రాయబడి ఉంది. ఏ మాట?
ఇదిగో అను మాట ప్రకటన గ్రంథములు మనకు కనిపిస్తుంది 26 సార్లు. మరి చూచితివి అను ప్రకటన గ్రంథములో అని ఎన్నిసార్లు ఉందంటే 75 సార్లు ఉందండి. ఏ మాట? చూచితిని అని ప్రకటన గ్రంథంలో మనకు కనిపిస్తుంది 75 సార్లు. వింటిని అని ప్రకటన గ్రంథంలోనే 34 సార్లు రాయబడి ఉందండి. భయపడకుము మాట బైబిల్లో ఎన్నిసార్లు ఉందంటే 366 సార్లు. మరి కొత్త నిబంధన చూసుకుంటే మనము మన ప్రభు అయిన రక్షకుడై ఉన్న యేసు క్రీస్తుని గురించి కొత్త నిబంధనలన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉన్నాయి. కొత్త నిబంధనలో యేసు క్రీస్తు ప్రభు గురించి రాయబడి ఉంది. మరి ఇంత వాక్యమును ఈ బైబిల్లో బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరికీ కూడా మీరందరూ కూడా ఇలా బైబిల్లో రాయబడి ఉన్న ఇప్పుడు చెప్పబడిన మాటలు 13 విషయాలు ఈరోజు మీరు తెలుసుకొని ఉన్నారు. పాత నిబంధన గ్రంథములో నుండి అలాగే కొత్త నిబంధన గ్రంథములో నుండి కొన్ని విషయాలు మాత్రమే మీకు పంచుకొని ఉన్నారు. మరి ఈ బైబిల్ గురించి అనేక మందికి తెలియాలి. ఈ లేఖనాల గురించి ఈ పరిశుద్ధ గ్రంథము నుండి అనేక మంది తెలుసుకోవాలని చెప్పి ఈ వీడియోలు చేస్తూ ఉన్నాం సహోదరి సహోదరుడు. ఎందుకంటే అనేక మందికి సువార్త అందాలి, దేవుని గురించి తెలుసుకోవాలి, ఆ సత్యం వైపు తిరగాలి, సత్యదేవుని గురించి, నేను సృష్టి చేసిన సృష్టికర్తను గురించి వాళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి. వాళ్ళు విని తెలుసుకుని మార్పు పొంది దేవుని దగ్గరికి తిరగాలని సృష్టి చేసిన సృష్టికర్తను మర్చిపోయారు. అది గుర్తు చేయడానికే ఈ బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరూ కూడా మీరు తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే ఈ విన్న వాక్యాన్ని అలా ఉన్నాయా లేదా పరిశీలించి అనేక మందికి నెక్స్ట్ వారం తీసుకుని రావాలి దేవుని దగ్గరికి. నెక్స్ట్ వారం మీరు పిలుచుకుని రావాలి. ఎందుకంటే వాళ్ళ దేవుని దగ్గరికి నడిపిస్తే నీకు పరలోకంలో అధికముగా నీకు ఫలము ఇచ్చేవాడై ఉన్నాడు. ఆ ఫలితాన్ని మీరు పొందుకున్న వ్యక్తులై ఉండాలి. ఆ రక్షణను తెలియజేయాలి. నశించిపోయి ఆత్మను వెతికి రక్షించమని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. నీ ఇంటిలో మాత్రమే నీవు కాదు గాని మన సహోదరులు బయట ఉన్నారు, మన సహోదరి మనులు బయట ఉన్నారు, దేవుని గురించి తెలియని వారు ఉన్నారు, తెలుసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. వాళ్ళకి తెలియజేసి బాధ్యత కలిగిన వ్యక్తిగా, భారం కలిగిన వ్యక్తిగా, దేవుని గురించి తెలుసుకున్న వ్యక్తిగా నీ లోకానికి వెళ్లి స్వార్థను ప్రకటించి వారు పాదములు అతి సుందరములు. నీవు దేవునికి మరింత దగ్గరగా నీ ఉండి దేవుని కొరకు బ్రతికే వ్యక్తిగా నువ్వు ఉండాలని. ఈ లోకము శాశ్వతమైనది కాదండి. ఈ లోకం యాత్ర మాత్రమే. యాత్ర ముగించుకొని దేవుని ఎందుకు మన పరలోకం నుండి వచ్చిన వారు పరలోకానికి మనం చేరాలంటే నువ్వు దేవుని పనుల్లో ఉండాలి. సహోదరి సహోదరుడా, ఈ సత్యాన్ని తెలుసుకొని నేను తెలియని వారికి తెలియజేస్తామని ఇంతటితో ఈ వాక్య భాగాన్ని ఈ బైబిల్ స్టడీని నేను ముగిస్తూ ఉన్నాను. దేవుడు వాక్యం దీవించి బలపరచును గాక.